హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. మనం వీడియోస్ చేసి చాలా రోజులైంది. కొద్దిగా పర్సనల్ వర్క్ ఉండి చేయలేకపోయాను, కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా మళ్ళీ వీడియోస్ చేస్తాను. మనం ఇన్ని రోజులు ఇన్వెస్టింగ్ గురించి చూసాం. అంటే ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇండివిజువల్ స్టాక్ ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి, గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలా ఇన్వెస్టింగ్ గురించి అన్నీ చూసాం. ఇప్పుడు మనం ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం, అదే ట్రేడింగ్. యాక్చువల్గా మనం ఇన్వెస్టింగ్ని ట్రేడింగ్ని రెండు ఇంటర్చేంజబుల్గా వాడతాం, రెండు వర్డ్స్ని, కానీ ఈ రెండు చాలా డిఫరెంట్. సింపుల్గా చెప్పాలంటే లాంగ్ టర్మ్ చేసేది ఇన్వెస్టింగ్, షార్ట్ టర్మ్ చేసేది ట్రేడింగ్. నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను రెండింటిని డిఫరెన్షియేట్ చేసి, ఎందుకంటే దాని గురించి చెప్పడానికి చాలా ఉంది. కానీ ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సింది ఇన్వెస్టింగ్ అంటే లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్, లాంగ్ టర్మ్ ఉంటుంది. ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ ఉంటుంది. ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ట్రేడింగ్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటి, అంటే ట్రేడింగ్ ఎందుకు చేయాలి, అలానే ఏ అసెట్ క్లాసెస్లో చేయొచ్చు, డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉంటాయి, దాంట్లో ఎలా ట్రేడ్ చేయాలి. మూడోది ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ ట్రేడ్ చేయొచ్చు, అంటే ట్రేడ్ చేయడానికి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మనకి, వాటిని అన్నీ చూద్దాము. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్లో ఎలా ట్రేడ్ చేయాలో కూడా చూద్దాం. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, బై ఎట్ లోవర్ ప్రైస్, సెల్ ఎట్ హయ్యర్ ప్రైస్, సో దట్ వీ మేక్ సమ్ ప్రాఫిట్. సో తక్కువ కొని ఎక్కువ కమ్మితే మనకు ప్రాఫిట్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ట్రేడింగ్ అంటాం. ఇదే ట్రేడింగ్ మనము మార్కెట్స్లో, సెకండరీ మార్కెట్స్లో కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ వేరియస్ అసెట్ క్లాసెస్ ఉంటాయి, అసెట్ క్లాసులంతా మనం ట్రేడ్ చేయొచ్చు. అలాగే వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి వేరియస్ అసెట్ క్లాసెస్లో ట్రేడ్ చేయొచ్చు. మనము వేరియస్ అసెట్ క్లాసెస్ అలాగే ఇన్స్ట్రుమెంట్స్ చూసే ముందు అసలు ఎందుకు ట్రేడింగ్ చేయాలో చూద్దాం. ట్రేడింగ్ చేయడానికి ముఖ్యంగా 2 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చి ట్రేడింగ్నే స్టాండ్ అలోన్ థింగ్గా యూస్ చేసి ప్రాఫిట్స్ జనరేట్ చేయడం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. టీసీఎస్ అనే కంపెనీని కన్సిడర్ చేద్దాం. సపోజ్ టీసీఎస్ ఇప్పుడు 3000 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మీరేమనుకుంటారు, టీసీఎస్ 3300కి వెళ్తుంది, ఇంకా 10% అప్ సైడ్ ఉంది, సో మన టీసీఎస్ని ట్రేడ్ చేద్దాం అనుకుంటారు. సో టీసీఎస్ని 3000 రూపీస్ దగ్గర కొంటారు, 3300 దగ్గర అమ్మేస్తారు. సో 10% ప్రాఫిట్ చేస్తారు. సపోజ్ 1 lakh రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే 1,10,000 అయితే 10,000 మీరు ప్రాఫిట్ తీసేసుకుంటారు. సో ఇక్కడతో ట్రేడింగ్ అయిపోతుంది, ఈ ట్రేడ్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ప్యూర్ ట్రేడింగ్. అంటే జస్ట్ టీసీఎస్ అనే షేర్ని లోలో కొన్నారు, 3,000 ఇక్కడ లో, హైలో అమ్మారు, 3,300 అనేది హై. సో 10% ప్రాఫిట్ చేసుకున్నారు. సెకండ్ వచ్చి యూజింగ్ ట్రేడింగ్ ఫర్ హెడ్జింగ్ పర్పస్. అంటే మనందరికీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సపోజ్ మీకు కనుక ఒక 20 lakh రూపీస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే, మార్కెట్ కనుక ఒక 10% పడిందంటే, ఇప్పుడున్న ప్లేస్ నుంచి ఒక 10% మార్కెట్ కరెక్ట్ అయితే మన పోర్ట్ఫోలియోకు 10% కరెక్ట్ అవుతుంది, అంటే ఇంచుమించు 10% కరెక్ట్ అవుతుంది. సో 20 lakhs అనేది 18 lakhs అయిపోద్ది, 2 lakh రూపీస్ మనం నష్టపోతాం. అలా కాకుండా మార్కెట్ కనుక 50% కరెక్ట్ అయితే మన పోర్ట్ఫోలియో కూడా ఇంచుమించు 50% కరెక్ట్ అవుతుంది. సో 20 lakhs నుంచి 10 lakhs అయిపోతుంది. ఈ 10 lakhs అనేది మనకి రిస్క్ ఇక్కడ. సో మనం ఏం చేయొచ్చు అంటే ట్రేడింగ్ యూస్ చేసి ఈ రిస్క్ని తగ్గించవచ్చు. ఎలా తగ్గించవచ్చు అంటే ట్రేడింగ్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని. మనం డీటెయిల్డ్గా ఎలా తగ్గించాలో వేరే వీడియోస్లో చూద్దాం. కానీ ప్రస్తుతానికి ట్రేడింగ్ ఒక ఆబ్జెక్టివ్ తెలుసుకుందాం. ట్రేడింగ్ ఒక సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే హెడ్జ్గా యూస్ చేసి మన పోర్ట్ఫోలియో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక లాస్ని తగ్గించడం. సో మనం ఇందాక చూసాం 50% కనుక కరెక్ట్ అయితే మన పోర్ట్ఫోలియో కూడా 50% కరెక్ట్ అవుతుంది అనుకున్నాం. కానీ హెడ్జ్ కనుక మనం ప్లేస్ చేస్తే మన పోర్ట్ఫోలియో, అంటే మార్కెట్ ఎంత పడినా కానీ మన పోర్ట్ఫోలియో సర్టెన్ లాస్ లిమిట్ని మనం క్యాప్ చేయొచ్చు. 5% దగ్గర క్యాప్ చేయొచ్చు, 4 దగ్గర క్యాప్ చేయొచ్చు, 10 దగ్గర చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. మనం ఎంత ఏం హెడ్జ్ యూస్ చేసాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇవి మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం ఎలా చేయాలనేది. కానీ ప్రస్తుతానికైతే ట్రేడింగ్కి 2 ఆబ్జెక్టివ్స్. ఒకటి వచ్చి ట్రేడింగ్నే స్టాండ్ అలోన్ ఇన్స్ట్రుమెంట్గా వాడి, స్టాండ్ అలోన్ థింగ్గా వాడి ప్రాఫిట్స్ జనరేట్ చేయడం. సెకండ్ వచ్చి ట్రేడింగ్ని హెడ్జ్గా యూస్ చేసి మన పోర్ట్ఫోలియోని సెక్యూర్ చేయడం. ఇప్పుడు మనం ఏ అసెట్ క్లాసెస్లో ట్రేడ్ చేయొచ్చో చూద్దాం. మనకు ట్రేడ్ చేయడానికి డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి. మేజర్గా ఈక్విటీ అంటే మన స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ కానీ, ఇండెక్సెస్ కానీ, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలాంటివి. అలానే కమోడిటీస్లో ట్రేడ్ చేయొచ్చు. కమోడిటీస్లో క్రూడ్ ఆయిల్ కానీ, గోల్డ్ కానీ, అల్యూమినియం కానీ, ఇలా కమోడిటీస్ అన్ని ట్రేడ్ చేయొచ్చు. థర్డ్ది కరెన్సీ వచ్చి మనం యాజ్ ఎ పేర్ ట్రేడ్ చేయాలి. అంటే యూఎస్డి ఒక పేర్, యూఎస్డి ఒకటైతే ఐఎన్ఆర్, ఇండియన్ రూపీ, యూఎస్డి ఐఎన్ఆర్, ఆ పేర్ని ట్రేడ్ చేయొచ్చు. గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఐఎన్ఆర్ చేయొచ్చు. జేపీవై, జపనీస్ యెన్ ఐఎన్ఆర్ చేయొచ్చు. ఇలా పేర్స్ ఉంటాయి, కరెన్సీ పేర్స్, అవి మనం ట్రేడ్ చేయొచ్చు. ఇంకా చాలా అసెట్ క్లాసెస్ ఉన్నాయి ట్రేడ్ చేయడానికి, బట్ మనం మేజర్గా చేసేవే. ఇంకా బాండ్స్ ట్రేడ్ చేయొచ్చు, క్రిప్టో ట్రేడ్ చేయొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు మనం. మేజర్గా ఈక్విటీ ఒకటి, కమోడిటీ ఒకటి, నెక్స్ట్ కరెన్సీ, ఈ మూడిట్లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు వేరియస్ ట్రేడ్ చేయడానికి వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ముఖ్యంగా 2 వేస్లో ట్రేడ్ చేయొచ్చు. ఒకటి క్యాష్ మార్కెట్లో చేయొచ్చు, 2 డెరివేటివ్స్ మార్కెట్లో చేయొచ్చు. క్యాష్ మార్కెట్ అంటే మనం ట్రేడ్ చేయడానికి కావాల్సిన మొత్తం క్యాష్ మన అకౌంట్లో ఉండాలి. అంటే మన ట్రేడింగ్ అకౌంట్కి
మనం ట్రేడ్ చేయడానికి ఎంత క్యాష్ అవసరమో దాన్ని మనం ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అక్కడ ఏ ట్రేడ్ చేయాలో ఆ స్టాక్ కొంటాం. సపోజ్ రిలయన్స్ కొనాలనుకున్నారు. సో రిలయన్స్ 2500 రూపీస్ దగ్గర ఉంటే ఒక 10 షేర్స్ కొనాలనుకోండి, 25,000 రూపీస్ కావాలి. సో 25,000 మన అకౌంట్లో ఉండాలి. సో 25,000తో మనము ఆ రిలయన్స్ షేర్స్ కొంటాము. అది పెరిగాక సపోజ్ మన టార్గెట్ 5% కానీ 10% అంటే ఒక 2,250 రూపీస్ పెరగగానే 2,750 దగ్గర మనం అమ్మేస్తాం. లేదు మన అనుకున్న డైరెక్షన్లో వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళింది, 2,500 నుంచి తగ్గింది, స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 2,400 2,350 అలా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 2,400 రాగానే అడిగి ఆ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతాం. స్టాప్ లాస్ అనేది చాలా ముఖ్యమైన థింగ్. ఏ ట్రేడర్ అయినా సర్వైవ్ అవుతున్నాడంటే మెయిన్ ఫస్ట్ కారణం స్టాప్ లాసే. స్టాప్ లాస్ లేకుండా ఏ ట్రేడర్ కానీ సర్వైవ్ కాలేడు. స్టాప్ లాస్ గురించి ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా చాలా చూద్దాం, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం ఒక ట్రేడర్కి. సో మీకు ఇక్కడ క్యాష్ మార్కెట్ ట్రేడింగ్ అర్థమైనట్టుంది. అంటే మనకి ఎంత ట్రేడ్ చేయాలి, ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ క్యాష్ రూపంలో మన అకౌంట్లో ఉండాలి. స్టాక్స్ కొంటాం, మన టార్గెట్ అచీవ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం. లేదా మన స్టాప్ లాస్ అంటే కిందికి వెళ్ళినా మనం అనుకున్న డైరెక్షన్ కాకుండా ఆపోజిట్లో వెళ్ళినా స్టాప్ లాస్ హిట్ అయినా కానీ మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇది క్యాష్ మార్కెట్ ట్రేడింగ్. నెక్స్ట్ డెరివేటివ్స్ మార్కెట్ ట్రేడింగ్. డెరివేటివ్ మార్కెట్ ట్రేడింగ్ గురించి మనం మాట్లాడే ముందు అసలు డెరివేటివ్స్ అంటే ఏంటి? జనరల్గా మనం చిన్నప్పుడే చదువుకున్నాం, డెరివేషన్ ఇంటిగ్రేషన్ అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. డెరివేటివ్ అంటే ఒక దాని నుంచి ఇంకొకటి డిరైవ్ చేయడం. సపోజ్ మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అంటే మిల్క్ తీసుకోండి. మిల్క్ ఒక డెరివేటివ్ చాలా ఉంటాయి. కర్డ్, బటర్ మిల్క్, చీజ్, ఇవన్నీ మిల్క్ ఒక డెరివేటివ్స్. అసలు మనం డెరివేటివ్స్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే డెరివేటివ్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు మిల్క్ ఉంది, మళ్ళీ కర్డ్, బటర్ మిల్క్ ఇలాంటివి ఎందుకు చేస్తున్నామంటే మిల్క్లో లేని కొన్ని బెనిఫిట్స్ వాటి మిల్క్ డెరివేటివ్స్లో ఉంటాయి. సపోజ్ కర్డ్లో ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది, డైజెషన్ హెల్ప్ చేస్తుంది కాబట్టి అది మిల్క్లో ఉండదు. సో కర్డ్లో ఉంటుంది కాబట్టి మనం కర్డ్ డిరైవ్ చేసాం మిల్క్ నుంచి. అలాగే బటర్ మిల్క్ బాడీని కూల్ చేస్తుంది. సో కర్డ్ కంటే బటర్ మిల్క్ ఈజీ డైజెస్టబుల్. సో కర్డ్లో లేని బెనిఫిట్స్ బటర్ మిల్క్లోనే. సో బటర్ మిల్క్ కూడా డిరైవ్ చేసాం మిల్క్ నుంచి. అలా మన మెయిన్ ప్రోడక్ట్లో లేని కొన్ని బెనిఫిట్స్ కోసం మనం డిరైవ్ చేసుకుంటాం. సో అలానే ట్రేడింగ్లో కూడా క్యాష్ మార్కెట్ నుంచి మనం డెరివేటివ్స్కి ఎందుకు వచ్చామంటే క్యాష్ మార్కెట్లో లేని కొన్ని అడ్వాంటేజెస్ డెరివేటివ్ మార్కెట్స్లో ఉన్నాయి. డెరివేటివ్స్లో 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యూచర్స్, 2 ఆప్షన్స్. ఫస్ట్ ఫ్యూచర్స్ గురించి చూద్దాం. ఫ్యూచర్స్ అంటే టెక్స్ట్ బుక్లో పెద్ద డెఫినేషన్ ఉంటుంది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే క్యాష్ మార్కెట్కి ఫ్యూచర్స్కి ఉన్న డిఫరెన్స్ చెప్తాను. సో మీకు ఫ్యూచర్స్ అంటే ఏంటో ఈజీగా అర్థమైపోతుంది. క్యాష్లో మనకి మొత్తం క్యాష్ అప్ ఫ్రంట్ ఉండాలి. అంటే మనం ట్రేడ్ చేయడానికి ఎంత క్యాష్ కావాలో అంత క్యాష్ మన దగ్గర ఉండాలి. కానీ ఫ్యూచర్స్లో అలా కాదు. సపోజ్ నిఫ్టీ అనుకోండి, నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, నిఫ్టీకి ఫ్యూచర్స్ ఉంటాయి. నిఫ్టీ లాట్ సైజ్ వచ్చి 50, ఇప్పుడు వచ్చి 50 క్వాంటిటీ నిఫ్టీ లాట్ సైజ్. సో సపోజ్ 18,500 దగ్గర నిఫ్టీ ఉంది. సో మీరు అరౌండ్ 50 రూపీస్ 50 లాట్ సైజ్ మల్టిప్లై చేసుకుంటే అరౌండ్ 9.2 lakhs దగ్గరికి వస్తుంది టోటల్ వాల్యూ. మీరు ఒక లాట్ గనక క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే మీ దగ్గర 9 to 9.5 lakh రూపీస్ ఉండాలి. కానీ ఫ్యూచర్స్లో మీరు 1 to 1.2 lakh రూపీస్ ఉంటే ట్రేడ్ చేయొచ్చు. మనకి ఇక్కడ మార్జిన్ బెనిఫిట్ వస్తుంది ఫ్యూచర్స్లో. క్యాష్ మార్కెట్లో ఆ మార్జిన్ బెనిఫిట్ ఉండదు. అది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ వచ్చి క్యాష్ మార్కెట్లో మనము ఎంత క్వాంటిటీ కావాలని తీసుకోవచ్చు. సపోజ్ మీరు రిలయన్స్ అనుకోండి, ఒక లాట్ తీసుకోవచ్చు, ఒక షేర్ ట్రేడ్ చేయొచ్చు, 2 shares ట్రేడ్ చేయొచ్చు, 3 shares ట్రేడ్ చేయొచ్చు, మీ ఇష్టం. కానీ ఫ్యూచర్స్లో లాట్ సైజ్ ఫిక్స్ చేసేసి ఉంటారు. సో మినిమం మనం ట్రేడ్ చేయాలంటే ఒక లాట్ తీసుకోవాలి. నిఫ్టీలో మినిమం లాట్ సైజ్ నాకు చెప్పినట్టు 50. సో మనం మినిమం 50 క్వాంటిటీ ఆఫ్ నిఫ్టీ ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్, క్యాష్ మార్కెట్లో ఒక స్టాక్ని మనం కొనకుండా అమ్మలేం. ఫస్ట్ స్టాక్ కొంటేనే తర్వాత మనం అమ్మగలం. కానీ ఫ్యూచర్స్లో స్టాక్ కొనకుండానే అమ్మగలం. సో ఇది డిఫరెన్స్. మనం ఫ్యూచర్స్ గురించి ఇంకా చాలా డిస్కస్ చేస్తాం ఫ్యూచర్ వీడియోస్లో. ప్రస్తుతానికి బ్రీఫ్గా ఫ్యూచర్స్ అంటే ఏంటో చెప్తున్నాం. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే క్యాష్ మార్కెట్లో మనం ఒకసారి కొంటే ఎన్ని రోజులైనా ఎన్ని ఏళ్ళైనా పెట్టుకోవచ్చు. కానీ ఫ్యూచర్స్ వచ్చి కాంట్రాక్ట్స్, దే ఆర్ మంత్లీ కాంట్రాక్ట్స్. సో ఎవ్రీ మంత్ ఆ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. సో మీరు ట్రేడ్ చేయాలనుకున్నారు, నిఫ్టీ 18,500లో ఉంది, ఈ మంత్ ఎండ్ లోపల 18,800కి వెళ్తుంది అనుకున్నారు. సో మీరు అప్పుడు బై చేస్తారు. 18,800 వెళ్తే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. లేదా 18,500 కంటే ఎంత పైకి వెళ్ళినా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. కిందికి వస్తే లాస్ బుక్ చేసుకుంటారు. లాస్ అయినా కానీ ప్రాఫిట్ అయినా కానీ ఆ మంత్తో ఎండ్ అయిపోతుంది. సో మీరు క్యారీ చేయాలంటే మళ్ళీ అక్కడికి బుక్ చేసేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ ఫ్యూచర్స్ కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేయాలి. క్యాష్ మార్కెట్ లాగా మంత్స్ ఇయర్స్ అలా క్యారీ చేయడానికి కుదరదు ఫ్యూచర్స్లో. సో ఇది ఫ్యూచర్స్ గురించి. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఫ్యూచర్స్ లాగే కాంట్రాక్ట్స్. ఫ్యూచర్స్లో ఏంటంటే ఓన్లీ మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. కానీ ఆప్షన్స్లో మనకు వీక్లీ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. మంత్లీ కాంట్రాక్ట్ అనేది ఎవ్రీ మంత్ లాస్ట్ వర్కింగ్ థర్స్డే రోజు ఎండ్ అయిపోద్ది. వీక్లీ కాంట్రాక్ట్ అనేది ఎవ్రీ వీక్ థర్స్డే రోజు ఎండ్ అయిపోద్ది.
సో ఫ్యూచర్స్ కూడా అంతే, ఫ్యూచర్స్ మంత్లీ కాంట్రాక్ట్స్ కాబట్టి ఎవ్రీ మంత్ లాస్ట్ వర్కింగ్ థర్స్డే రోజు ఆ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోద్ది. ఫ్యూచర్స్ గురించి బ్రీఫ్గా చెప్పినట్టు ఆప్షన్స్ గురించి బ్రీఫ్గా చెప్పడం కష్టం, ఎందుకంటే ఆప్షన్స్ కొద్దిగా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. ఆప్షన్స్లో చాలా ఉంటాయి. పుట్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి, ఆప్షన్ బయింగ్ ఏంటి, ఆప్షన్ సెల్లింగ్ ఏంటి, అలానే ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి, ఇలా కవర్ చేయాలంటే అసలు ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలంటే చాలా వీడియోస్ కావాలి. సో బ్రీఫ్గా మీకు చెప్పాలంటే జస్ట్ ఆప్షన్స్ కూడా ఫ్యూచర్స్లా కాంట్రాక్ట్స్, వీక్లీ కాంట్రాక్ట్స్, మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇన్ డీటెయిల్ ఫ్యూచర్ వీడియోస్ చేయబోతున్నాను ట్రేడింగ్ గురించి, ఇంకా చాలా వీడియోస్. సో ఇన్ డీటెయిల్ ఆప్షన్స్ గురించి మన ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. సో ఇది ట్రేడింగ్ యొక్క బ్రీఫ్ ఇంట్రొడక్షన్. మనం ఈ వీడియోలో ట్రేడింగ్ ఎందుకు చేయాలి, ఆబ్జెక్టివ్స్, ట్రేడింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలాగే ఏ అసెట్ క్లాసెస్ ఉన్నాయి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి చూసాం, క్యాష్ మార్కెట్ అండ్ డెరివేటివ్ మార్కెట్స్ చూసాం, క్యాష్లో ఎలా ట్రేడ్ చేయాలో చూసాం, అలాగే డెరివేటివ్స్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి, అలానే క్యాష్కి డెరివేటివ్స్కి డిఫరెన్స్ చూసాం. క్యాష్లో మన దగ్గర అప్ ఫ్రంట్ మొత్తం క్యాష్ ఉండాలి, కానీ డెరివేటివ్స్లో మనకు మార్జిన్ బెనిఫిట్ వస్తుంది. అలానే క్యాష్లో మనము ఒక షేర్ కొనకుండా అమ్మలేము, పొజిషనల్ అయితే ఇంట్రాడే అయితే చేయొచ్చు, బట్ పొజిషనల్ కొనకుండా అమ్మలేము. పొజిషనల్ అంటే ఓవర్ నైట్ క్యారీ చేయడం, అంటే కొన్ని డేస్ వరకు మన దగ్గర పెట్టుకోవడం. కానీ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్లో కానీ ఒక స్టాక్ని మనం కొనకుండా కూడా అమ్మచ్చు. నెక్స్ట్ రిస్క్, క్యాష్ మార్కెట్లో రిస్క్ తక్కువ ఉంటుంది, డెరివేటివ్ మార్కెట్లో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అలానే రిటర్న్స్ కూడా క్యాష్ మార్కెట్లో తక్కువ ఉంటుంది, డెరివేటివ్ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు రిస్క్ రిటర్న్ దే ఆర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, రిస్క్ పెరిగినప్పుడు రిటర్న్ కూడా పెరుగుతుంది. అలానే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే క్యాష్ మార్కెట్లో మనం హెడ్జ్ చేయలేం, కానీ ఫ్యూచర్ మార్కెట్లో మనం హెడ్జ్ చేయొచ్చు. హెడ్జింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు ప్రొటెక్షన్. సో మీకు ట్రేడింగ్ అంటే ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చాను అనుకుంటున్నాను, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి ట్రేడింగ్ గురించి, ఫ్యూచర్ వీడియోస్లో చేద్దాం. మీకు గనక ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఏమన్నా ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యాపీ ఇన్వెస్టింగ్.